కింద నుంచి వాటర్ వస్తున్నట్టున్నాయి. సో పైన ఆడుకుంటున్నారు. బాగా డెకరేట్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా అలా డెకరేట్ చేసుకోవడం. ఇల్లు, మళ్ళీ దాని ముందు గార్డెన్, రోడ్డు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 4 కిలోమీటర్స్ కాదు, రిటర్న్ మళ్ళీ 10 ఉందిగా ఇప్పుడు. సో వీళ్ళు చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు. మీ ఇంట్లో కూడా ఏమైనా పాత జీన్స్ ఉంటే ఇలా డెకరేట్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా పెట్టి ఉంటారు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మీరు మా బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమై ఉంటుంది దాట్ వీఆర్ బ్యాక్ టు జర్మనీ. అండ్ జర్మనీ వచ్చిన తర్వాత క్లైమేట్ చాలా చేంజ్ అయ్యింది అండ్ ఇప్పుడే ఫ్లవర్స్ అన్నీ బ్లూమ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో నేను మీకు ఇవాళ మా గార్డెన్లో ఫ్లవర్స్ చూపిస్తాను. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మొన్నటి వరకు లేవు, ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయి అన్నమాట. అండ్ సో క్లైమేట్ ఇవాళ ఇంత బాగుంది కాబట్టి లోకి వేర్ ఆర్ వి గోయింగ్ నౌ? సైక్లింగ్ ట్రిప్. ఎంతవరకు? 20 కిలోమీటర్స్. సో మినిమం 20 కిలోమీటర్స్ రైడ్ చేద్దామని అనుకుంటున్నాము. బట్ చాలా మంత్స్ తర్వాత ఈరోజు సైకిల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మొన్నటి వరకు వింటర్ కదా, అండ్ తర్వాత ఏమో ఇండియా వెళ్ళొచ్చాము. సో సైక్లింగ్ అయితే చేయలేదు రీసెంట్గా. సో ఇవాళ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్లో గాలి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అంటే ఓకే, అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి. అన్లాక్ చేస్తా ఉన్నా, అది చైన్ దానికి లాక్ పెట్టేసింది. సో ఇది జిమ్ ఏరియా అన్నమాట. నేను మీకు ఇంత ముందు చూపించలేదు. సో ఇది మా ఇంట్లో బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్లో ఇక్కడ ఎలా జిమ్ ఏరియా ఉంటుంది. కావాలనుకుంటే ఈ జిమ్ మనం ఇక్కడ వర్కౌట్ చేయొచ్చు. సో ఎవరి అంటే మనే కాదు, బట్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈ గేట్ తీసుకొని కూడా లోపలికి వెళ్ళొచ్చు మనం. ఇది కూడా మొత్తం మా హౌస్దే. ఆ కార్నర్ వరకు ఉంది, చెట్లు వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక చెట్టు, అది యాపిల్ చెట్టు. ఇదంతా క్లౌడీగా ఉంది. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకో 2 monthsలో ఫుల్గా కంప్లీట్గా సమ్మర్ వస్తుంది కదా. సో మనం గార్డెన్లోనే ఏమంటారు బార్బిక్యూ చేసుకోవచ్చు. సో మా బార్బిక్యూ ఏరియా ఇది. ఇక్కడ బార్బిక్యూ కుక్ చేసుకుని ఇక్కడ కూర్చొని తినొచ్చు. బట్ మొన్నటి వరకు వింటర్ కాబట్టి ఎలా పడితే అలా ఉంది. సో మా ల్యాండ్ లోడ్ వస్తే ఇదంతా క్లీన్ చేసి ఇస్తారనమాట మనకి. క్లీన్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ బార్బిక్యూ యూజ్ చేసుకుని డిన్నర్ చేయొచ్చు. ఈవినింగ్ 8 వరకు ఉంటుంది కాబట్టి. చూడండి లాస్ట్ సీజన్లో ఆకులన్నీ రాలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తుంది కాబట్టి మొత్తం అంతా గ్రీనిష్గా వచ్చింది. సో పక్కనేమో వెహికల్స్ వెళ్ళే రోడ్డు అండ్ ఇదేమో సైకిల్ పాత్. ఎన్ని కిలోమీటర్స్? ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చాము, ఇంకా 19 ఉంది. సో ఇలానే 19 కిలోమీటర్స్ వెళ్దాము. సో లెట్స్ గో. కమ్ 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 కమ్. ఇలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ ఏంటంటే చాలా మంత్స్ తర్వాత డైరెక్ట్గా మేము చాలా లాంగ్ తొక్కుదామని అనుకుంటున్నాము. 20 కిలోమీటర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో స్లోగా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో స్లోగా తొక్కుతూ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఇదే రోడ్లో సైకిల్ చేసే వాళ్ళు సైకిల్ చేస్తున్నారు. లెట్స్ గో 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 గో. అయితే మా విలేజ్ అటు సైడ్ అండి. అటు సైడ్ నుంచి ఇప్పుడే ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్ తొక్కాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడే రోడ్ నుంచి ఈ రోడ్డు సపరేట్ అవుతుంది. మనం ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఉన్నాము. ఫారెస్ట్ అంటే ఇది మన పెద్ద ఫారెస్ట్ కాదు, ఖాళీ ఏరియా ఉండి వీళ్ళు ఏంటంటే చెట్లు పెంచుతూ ఉంటారనమాట. ఖాళీ ఏరియాలో అలా వదిలేస్తారు వాటిని. సో ఏరియాని బిల్డింగ్స్ అవి కట్టకుండా. సో అందుకని అది ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ యానిమల్స్ ఏమి ఉండవు. అండ్ అటువైపు ఏమో రోడ్డు ఉంది, ఈ పక్కనేమో లేక్ ఉంది, చాలా పెద్ద లేక్. ఈ గ్రీన్ ఫారెస్ట్లో అన్ని బర్డ్ సౌండ్స్ వెళ్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఇది ఇలానే ఉంటాయి. మీకు బర్డ్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి చూడండి. సో ఫ్రెష్గా ఆక్సిజన్ ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. సో
చాలామంది కొంచెం ఏదైనా వీకెండ్స్ కానీ అలా ఉంటే ఇలా సైక్లింగ్ జాగింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో 5 కిలోమీటర్స్ తర్వాత ఫస్ట్ స్టాప్ చేసామండి. ఇప్పుడే ఫస్ట్ ఒక విలేజ్ చూస్తున్నాము. అయితే మీరు కూడా చూడండి విలేజ్ ఎలా ఉందో. చిన్న రోడ్డు, జనరల్గా మన విలేజ్ అనుకో, మా ఎంట్రన్స్లో ఒక మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ అందరు కూర్చొని ఉంటారు. అక్కడి నుంచి విలేజ్ స్టార్ట్ అయ్యి అలా 2-3 స్ట్రీట్స్ ఉంటాయి. రచ్చబండ అంటారు కదా, రచ్చబండ అనమాట. రచ్చబండ అంటారు. బట్ ఇక్కడ ఓన్లీ బోర్డు మాత్రమే ఉంది కగేల్ అని. అండ్ చూస్తున్నాను నేను ఎంత హార్ట్ బీట్ ఉందని. టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి అది కాస్త డైజెస్ట్ అయిపోతుంది. అయితే చిన్న విలేజ్, మీరు చూస్తే ఒక 10 హౌసెస్ ఉంటాయి. కానీ మీరు వీళ్ళు పూర్ అని అనుకుంటే మీరు పొరపడినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో గార్డెన్, పెద్ద ఇల్లు, మినిమం 2 కార్స్ ఉంటాయి. 2 కార్స్. అందరు రిచ్ వాళ్ళు సిటీ బయట ఇలా సెటిల్ అవుతారు అనమాట. వెళ్ళే దారిలో మాకు ఒక లేక్ కనిపించింది. సో ఇదేంటంటే క్లైడర్ అండ్ షూ అంటే ఏంటంటే పాత బట్టలు కానీ మన పాత షూస్ కానీ ఏమైనా ఉంటే దీంట్లో వేసేస్తే ఎవరొకరు వాడుకుంటారనమాట. సో ఇదంతా లేక్. లోపలికి వెళ్ళి చూద్దాము. బాగా బాగుంది కదా ఇలా ఎంట్రన్స్. ఈ లేక్ పేరు ఎల్సన్ సీ అంట. ఎల్సన్ సీ చెప్పాను కదా మీకు, ఇక్కడ లేక్స్ని బీచెస్ అంటారు వీళ్ళు. సో మనకి బీచ్ అంటే ప్రాపర్ బీచ్, బట్ వీళ్ళకి వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంకొక 2 months పోతే ఇక్కడ మొత్తం అందరూ స్విమ్మింగ్ చేస్తే అసలు ఈ ప్లేస్ ఖాళీ ఉండదు. వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. లేక్కి చుట్టూరు ఉండే హౌస్లు వాళ్ళు చూడండి స్విమ్మింగ్కి ఎలాగా కట్టుకున్నారు. సో లేక్ సైడ్ హౌసెస్ ఇవన్నీ. అండ్ రోడ్ మీద ఉండే హౌసెస్ కన్నా ఈ లేక్ సైడ్ ఉండే హౌసెస్ కాస్ట్ ఎక్కువ ఇక్కడ. అండ్ లోకి నీకు ఏమైనా స్నాక్స్ కావాలంటే నేను ఆ బ్యాగ్లో పెట్టాను. వాటర్ కూడా ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే. చూద్దాం. ఇప్పుడు మేము ఇటు వచ్చాం కదా, సో ఇప్పుడు ఇలా రోడ్ ఇటు ఉంది. ఈ హౌసెస్ ఉన్నాయి కదా, ఈ హౌసెస్ వెనకాలే మెయిన్ రోడ్ ఉందన్నమాట. వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం అటు వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. ఇంకా వెళ్దామా? చలో. నాకు వాటర్ దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తాగాలి. ఓకే స్టాప్. ఇక్కడ సన్ ఉంది, బాగుంది ప్లేస్. సో కొంచెం వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఎంత పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉందో చూడండి. ఇప్పుడే ఇక్కడ స్టాప్ చేసాము. ఇదంతా ఓపెన్ ల్యాండ్. ఇది ఎవరిదోనేమో మేబీ ఇండివిజువల్ ప్రాపర్టీ అనుకుంటా. అలా ఏం రాసలేదు. అయితే అక్కడ చూడండి చిన్న బస్ స్టాప్. బాగుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇంకా ఏమంటారు, ఇంకా టైర్డ్ అవ్వలేదు. ఎన్ని కిలోమీటర్స్ మరి చేశానో తెలియదు కానీ ఇంకా టైర్డ్ అయితే అవ్వలే. ఇప్పుడే సన్ అయితే కొంచెం వచ్చింది. టైం ఎంతే తెలుసా ఇప్పుడు? 11:15. బాగుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కమ్ ఆన్, లెట్స్ గో. జర్మన్స్కి మన క్రికెట్ ఎలాగో వీళ్ళకి ఫుట్బాల్ అలాగా. సో ఇది ఫుట్బాల్ కోర్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మ్యాచెస్ కూడా జరుగుతాయి ప్రతి 1 month ఒకసారి. ఇల్లు, మళ్ళీ దాని ముందు గార్డెన్, రోడ్డు. వాళ్ళు ఏం చేశారంటే కార్స్ అవి రాకుండా స్టోన్స్ పెట్టారు. గార్డెన్లో ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో, చాలా బాగుంది కదా అలా డెకరేట్ చేసుకోవడం. సో టోటల్ ఇప్పటికి 7 kilometers నడిపాము. ఇంకో 3 kilometers వెళ్ళాక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? లెట్స్ సీ. ఓకే లెట్స్ గో. చూడండి, ఇప్పటివరకు మేము వచ్చిన విలేజ్ కగేల్ అని చెప్పాను కదా పేరు. ఈ విలేజ్కి ఇక్కడ చూడండి, వీళ్ళు 650 years అయిందంట ఈ విలేజ్. 650 అంటే 650 years నుంచి ఈ విలేజ్ ఉంది. ఇదిగో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళింటికి ఇలాగ డెకరేషన్ ఉంది. ఊర్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఇది. ఇదేంటంటే సెంటర్ అంటే మనకి రచ్చబండ అంటారు కదా, సో అలా ఇది విలేజ్కి సెంటరు. సో వీళ్ళు చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు. మీ ఇంట్లో కూడా ఏమైనా పాత జీన్స్ ఉంటే ఇలా డెకరేట్ చేసుకోవాలి.
వాళ్ళు ఎలా పెట్టి ఉంటారు నాకు తెలిసి స్టాండ్ పెట్టి ఉంటారు. స్టాండ్ పెట్టి లోపల గడ్డి అవి పెట్టి నాకు తెలిసి ఫ్లవర్స్ అవి పెట్టారనమాట. బాగుంది కదా చూడడానికి. బంతిపూలు ఇలా క్లైమేట్ బాగున్నప్పుడు చాలామంది బైకింగ్ కూడా చేస్తూ ఉంటారు. అది అలా అనమాట. సైక్లింగ్, బైకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. మనం కూడా ఇలా ట్రై చేద్దామా. నీ పాత ఏమైనా జీన్స్ ఉన్నాయా? ఉన్నాయి జీన్స్ ఉంది, ట్రై చేద్దాం. సో ఏ ఫ్లవర్స్ ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ తగ్గ ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. సో మీరు నమ్మరు, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 7.5 కిలోమీటర్ సైక్లింగ్ చేసామా, అసలు టైర్డ్నెస్ లేదు. ఎందుకంటే రోడ్స్ అంత స్ట్రైట్ గా అలా ఉన్నాయి. రోడ్ అంతా ఇలానే ఉంటుంది. సో సైక్లింగ్కి వేరు, మెయిన్ రోడ్ వేరు కాబట్టి మనకు అంత టైర్డ్నెస్ కూడా అనిపించదు. మన వాళ్ళు కూడా ఇలా మెయింటైన్ చేయొచ్చు కదా పల్లెటూరులని ఇంత నీట్గా. చూడండి రోడ్ మీద ఏమైనా కనిపిస్తుందా మీకు? అసలు ఏమి ఉండదు రోడ్ మీద. చాలా నీట్గా అండ్ మనకు ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇలా. వీళ్ళు చూడండి ఇక్కడ వీళ్ళు కూడా ఎలా పెట్టుకున్నారు. మనం ఇప్పుడు వేరే రూట్లోకి వెళ్ళాలి. సో ఇలా వచ్చాం కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో మనలాంటి వాళ్ళు ఫోటో తీసుకోవడానికి ఒకళ్ళు ఇలా చేసి పెట్టారనమాట. సో ఇక్కడ ఫొటోస్ దిగాము అండ్ ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకొక 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. 650 years ఓల్డ్ చర్చ్, అలాగే విలేజ్. చాలా బాగుంది కదా. అండ్ గాలి వేస్తుంది బాగా. వీళ్ళు చూడండి ఇంటి పైన పెట్టారు ఇది డెకరేషన్. సో ఇక్కడ చర్చ్ వచ్చింది. బాగుంది కదా ఏరియా, క్లౌడీగా, కాముగా, పీస్ఫుల్గా. చర్చ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక నాకు తెలిసి ఇది మార్కెట్ ప్లాట్స్ అనుకుంటా. అంటే విలేజ్ సెంటర్ అనమాట. సిటీ సెంటర్ ఎలాగో అలాగే విలేజ్లో ఇది సెంటర్. సో ఇక్కడ చూడండి చర్చ్ ఉంది కదా, ఏదో డెకరేట్ చేశారు, బాగుంది. అండ్ ఇది ఇక్కడ స్కూల్ అనుకుంటా నాకు తెలిసి. సో ఇదంతా స్కూల్. ఇవాళ సాటర్డే కదా, స్కూల్ లేదు. అండ్ ఇల్లు చూడండి, కింద నుంచి వాటర్ వస్తున్నట్టున్నాయి. సో పైన ఆడుకుంటున్నారు. జర్మన్ పిల్లలు ఆడేసుకుంటున్నారు ఏదో ఇవాళ. సో ఇది సిటీ సెంటర్లో ఇలా ఉంటుంది. సో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, చూస్. ఈ బస్సు ఇంటి దగ్గర కూడా వెళ్తుంది, మన ఇంటి దగ్గరికి. ఇటే కదా వెళ్ళాలి, బ్యాక్ సైడ్కి. అయితే ఇప్పుడు 10 కిలోమీటర్ సైక్లింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడనే సాయిప్రియకి సర్ప్రైజ్ ఉంది. ఏంటో తెలుసా? ఇది చూడండి, ఇది హవేలీ ఇండియన్ రెస్టారెంట్. ఇప్పుడు మనం సాయిప్రియ రియాక్షన్ చూద్దాం. నీకు సర్ప్రైజ్ ఉందన్న చూడు. ఇంతకే రీచ్ అయ్యామా లేదా 10 కిలోమీటర్స్? ఇప్పుడే 10 కిలోమీటర్స్ పూర్తయింది. నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పు. ఏంటో చెప్పాలా? చెప్పు. అది చూడు, హవేలీ ఇండిషి రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్. టైం 12 అయింది ఎగ్జాక్ట్గా. ఇంత మూల చుట్టూరు ఫారెస్ట్ ఏరియా, కానీ మధ్యలో మన వాళ్ళు ఉన్నారు చూడండి. ఇండియన్స్ గ్లోబ్ అంతా ఉన్నారు. కన్సిడర్ మనం చాలా లక్కీ. సో మీరు చూస్తుంది ఇదే అండి హవేలీ ఇండియన్ రెస్టారెంట్. సో ఈరోజు ఇక్కడికైతే వచ్చాం. ఎంట్రన్స్లో బుద్ధుడి స్టాచ్యూ, అక్కడ సైకిల్ పార్కింగ్ ఉంది. అయితే లోపల కూర్చోడానికి కూడా ఉంది ఈ రెస్టారెంట్లో. మేము మాత్రం బయట కూర్చుంటున్నాము, ఎందుకంటే వెదర్ అంత కోల్డ్ లేదు, చాలా బాగుంది. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా బాగా చేశారు మన వాళ్ళు. అయినా మన ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మన స్ట్రీట్లో, వాళ్ళ కోసం చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు. గ్రేట్, మనం ఈ రెస్టారెంట్ ఫైండ్ చేసాం ఈరోజు.
ఇంకోటి ఏంటంటే మా నైబర్హుడ్లో ఇండియన్స్ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆయన అంటున్నారు, మీ ఇండియన్స్ మీ ఏరియాలో చాలామంది ఉన్నారు కదా అంటున్నారు. అవును, చాలామంది ఉన్నారు అని మా ఫ్రెండ్స్ నేమ్స్ చెప్తున్నారు. ఈయన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో అని. సో చాలా దగ్గర అనమాట బేసిక్గా మాకు ఇండియన్ రెస్టారెంట్ అయితే. అండ్ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఏం ఫుడ్ ఆర్డర్ చేస్తామో చూపిస్తాను. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా మనం ఇండియన్స్ అండ్ రెస్టారెంట్ కూడా ఇండియా కాబట్టి కొంచెం కాంప్లిమెంటరీ ఫుడ్ ఏదోటి వాళ్ళు మనం అడగకుండానే తీసుకొస్తారు. ఒకవేళ మనం అడిగామనుకోండి ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తారనమాట ఫ్రీగా. సో దానికి ఛార్జ్ చేయరు, ఎందుకంటే ఫెలో ఇండియన్స్ కాబట్టి. ఇవాళ ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటంటే సాటర్డే కాబట్టి అండ్ ఓన్లీ వెజ్ తింటాము. సో అందుకని ఏం గార్లిక్ నాన్ అండ్ సమ్ కర్రీ చెప్పాము. బట్ ఇక్కడ ఏంటంటే కర్రీకి కొంచెం రైస్ ఇస్తారు, అది మనం ఆర్డర్ చేయక్కర్లేదు. సో అందుకని కొంచెమే రైస్, కర్రీ అండ్ నాన్. చాలా రోజుల తర్వాత 20 కిలోమీటర్స్ లాంగ్ సైక్లింగ్ చేసాము. లంచ్ కూడా అయిపోయింది అండ్ రిటర్న్లో ఉన్నాము. సో అదండి ఈరోజు మా సైక్లింగ్ వీడియో. చాలా మంచి అందమైన విలేజ్లో మంచి క్లైమేట్లో ఈరోజు సైక్లింగ్, మళ్ళీ తర్వాత ఇండియన్ రెస్టారెంట్ మాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్లో చేయండి. మీరు వీకెండ్లో ఏం చేస్తుండ్రో కమెంట్లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.